హాయ్ హలో నమస్తే. నా పేరు రంగనాథ్. సనాతన సిరివెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే అంశం రాధాష్టమికి సంబంధించి. శ్రీకృష్ణుడు రాధల మధ్య ఉన్నటువంటి ప్రేమ నిజంగా అది ఉన్నదేనా, లేకపోతే రాధాకృష్ణుల యొక్క ప్రేమ ఫిజికల్గా ఈ కాలంలో మనం చెప్పుకునే ప్రేమలకు సంబంధించిన ప్రేమేనా, లేదా ఇంకేదన్నా పవిత్రత ఉందా? రాధాకృష్ణుల ప్రేమ కేవలం ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్న ప్రేమలోని లోతైన బంధాల్ని, ఆ ప్రేమ యొక్క గొప్పతనాన్ని చూపించడమేనా? తత్వతః ఏమన్నా భక్తులకి వాళ్ళకి ఉపయోగపడే విషయాలు ఏమన్నా ఉన్నాయా? ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవడం కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రాధాష్టమి ఈరోజు జరిగేటటువంటి పండగ. పురాణాల ప్రకారం పద్మపురాణం, బ్రహ్మవైవర్త పురాణం, గర్గ సంహితల్లో రాధాదేవి అవతారం గురించి ప్రస్తావన ఉంది. రాధాదేవి బృందావనంలో ఉన్నటువంటి బరషాణ గ్రామంలో వృషభాను, కీర్తిదేవి దంపతులకు పుత్రికగా ఉండేది. పరబ్రహ్మ అయిన శ్రీకృష్ణుడికి ఆనందమయ శక్తిగా రాధ భావించబడుతుంది. రాసలీలా ఘట్టంలో అంగన అంగన అంతరే మాధవం, మాధవం మాధవం అంతరే అంగన అన్నట్లు అందరిలోనూ అందరితోనూ అందరి గోపికల మధ్యలో ఇద్దరిద్దరు గోపికల మధ్యలో ఒక్కొక్క కృష్ణుడి చొప్పున అందరికీ కృష్ణుడు లభించాడు. కానీ తన మనసు మాత్రం రాధ దగ్గరే ఉండేది. రాసలీలా ఘట్టం యద్భావం తద్భవతిని సూచిస్తుంది. చాలా మంది కృష్ణుడు స్త్రీలతో కామాన్ని అనుభవించాడు అంటుంటే, ఇంకొంతమంది రాసలీల ఒక మానసిక హేళ మాత్రమే కానీ శరీరాలకి సంబంధించింది కాదు అంటారు. పురాణాల్లోనే ఒక మాట ఉంది, నవవిధ భక్తులు ఉన్నాయి మన శాస్త్రం చెప్తుంది. శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అనేటటువంటి 9 భక్తులలో రాధాభక్తిని ఆత్మనివేదన భక్తిగా చెప్పొచ్చు. తను ఇచ్చినటువంటి ప్రేమ అనేటటువంటి పూజని స్వీకరించినటువంటి పరమాత్మ భక్తిగా ఉన్నటువంటి ఈ గోపికలు ఎవరైతే జీవాత్మకి ప్రతీకలుగా మనకి ద్వాపర యుగంలో కనబడ్డారో, అక్కడ ఉండేటటువంటి గోపికలకి భక్తి అనేటటువంటి రాధాదేవి సహాయంతో పరమాత్మలో ఐక్యమైపోవడానికి ఇది ఉపయోగపడింది. జీవాత్మ పరమాత్మ సంయోగ క్రియగా రాధాకృష్ణుల ప్రణయాన్ని మనం తెలుసుకోవచ్చు. మరి రాధా కృష్ణులు విరహం పొందారని చెప్పి రాసింది కదా, మరి దాని పరిస్థితి ఏంటి అంటే, ఆ విరహం అనేదే భక్తిలోకి మీరు పరమాత్మని పొందే సమయంలో మీరు చేసే యోగం అనే దానికి కారకం, దానికి ప్రతీక. కాబట్టి పరిపూర్ణమైనటువంటి మనస్సుతో పరమాత్మని ఎవరైతే కొలుస్తున్నారో ఆ ప్రేమని చూసినటువంటి పరమాత్మ 2 చేతులు చాచి సిద్ధంగా ఉంటాడు మనల్ని ఆయనలోకి తీసుకోవడానికి. ఆయన కృష్ణుడు మాత్రమే కాదు, ఏ పరమాత్మ అయినా సరే సిద్ధంగానే ఉంటాడు. అందరూ అంటుంటారు కదా, ఈ సనాతనవాదులు లేదా హైందవ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు రాళ్లకి, రప్పలకి, పుట్టలకి, పాములకి పూజలు చేస్తుంటారని. ఇలా మాట్లాడే వాళ్ళకి ఏం తెలుస్తోంది? మీరేం చెప్తారు? వాళ్ళందరినీ కొట్టి జుట్టుపట్టి లాక్కొచ్చి ఒక వేదిక దగ్గర కూర్చోబెట్టి కర్రలతో కొట్టి చెప్తారా? అలాంటి హింసని హైందత్వం గాని సనాతనం గాని ప్రోత్సహిస్తోందా? మనం ప్రోత్సహించాల్సింది వాటి గురించి కాదు, మీలో ఉన్న తత్వాన్ని, భగవత్ తత్వాన్ని. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం దేవుడికి ఆరాధించే ప్రక్రియలో ఎక్కడో విగ్రహాన్ని ఆరాధించడం మొదలుపెట్టేసి తత్వానికి గుడ్డగప్పేశాం. గుడ్డగప్పిన ఆ గుడ్డని తొలగించి లోపల ఉన్న తత్వాన్ని పూజించడం మొదలు పెడితే, ఉదాహరణకి రాముణ్ణి పూజించాల్సి వస్తే ఆ విగ్రహాన్ని పూజించడం మానేసి రామతత్వాన్ని పూజించగలిగితే అప్పుడు మీ చుట్టూ ఉన్న రాజ్యంలో ప్రతి రాజు రాముడే అవుతాడు. ఆయన కింద మనం పరిపాలింపబడుతుంటే మనది కూడా రామరాజ్యంలో పరిపాలనే అవుతుంది. ఒకవేళ తత్వం మీదే మనం నిలబడి ఉంటే దాన్నే అవలంబిద్దాం. ఎంతమంది ఎన్ని విమర్శించినా నీ ఆత్మశుద్ధి, నీ ఆత్మభుక్తి, నీ ఆత్మోద్ధరణ నువ్వు చూసుకోవాలి. సనాతనవాదిగా మాట్లాడలేదు, మనిషిగా మాట్లాడుతున్నాం. ఒక మనిషిగా మేము చెప్పేటటువంటి, మనం ఆచరించవలసినటువంటి తీరు, పరమాత్మ తత్వాన్ని ఆరాధిద్దాం. పరమాత్ముణ్ణి మనం ఆ రూపాన్ని, ఆ విగ్రహ రూపాన్ని మనసులో పెట్టుకుందాం. మనసులో పెట్టుకోవాల్సింది రూపాన్ని, ఆరాధించాల్సింది తత్వాన్ని. ఆ తత్వంతో మీరు విగ్రహం ముందుకు వెళ్తే ఆ తృప్తి వేరు. ఒక్కసారి అనుభవించి చూడండి. హైందత్వం, సనాతనం మీకు చూపించే ఒకే ఒక్క మంచి దారి, పుష్పాలతో వేసినటువంటి ఒక దారి ఏంటి అంటే, మీ ధర్మం, మిమ్మల్ని మీరు ఆచరించుకోండి. మీలో మీరు ఐక్యతని పొందండి, మీలో మీరు అభివృద్ధి చెందండి.
మీలో ఉన్న జీవాత్మని పరమాత్మకి చేర్చండి. ఇది చెప్పడానికి ఈ రాధాష్టమికి సంబంధించిన ఈ వీడియో మీకు ఏ విధంగా ఉపయోగపడినా మీరు మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఉత్సాహం, మీ ప్రోత్సాహం మా మీద చూపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.